మంచు కొండల్లోకి మళ్లీ జనం తరలి వస్తున్నారు. నిన్నటి విధ్వంసాన్ని విషాదాన్ని దాటుకుని కశ్మీర్ మళ్లీ నవ్వుతోంది. దశాబ్దాలుగా కత్తుల వంతెనపై నిరంతరం పోరాటం చేస్తున్న కశ్మీరీలు మంచి రోజుల కోసం చూడటం, పదే పదే భంగపడటం నిరంతరం జరుగుతున్నదే. ప్రకృతి సౌందర్యంతో అలరారే మంచు కొండల్లో, పచ్చని మైదానాల్లో ఉగ్రదాడులు, హత్యలు, కిడ్నాప్లు జరుగుతుంటే కశ్మీర్ దశాబ్దాలుగా విలపిస్తూనే ఉంది. కానీ రేపటి మీద ఆశ అందరినీ బతికిస్తోంది. అందుకే పెహల్గామ్ దాడిని దాటుకుని మళ్లీ లేచి నిలబడింది. దాల్ లేక్ రారమ్మంటోంది. చీనార్, దేవదారు చెట్లు టూరిస్టులను పలకరిస్తున్నాయి. మొత్తంగా కశ్మీరం టూరిస్టులకు స్వాగతం అంటోంది. కశ్మీర్ అనే పదంలోనే మాటల్లో చెప్పలేని అందం ఏదో ఫీల్ అవుతాం. చల్లదనం మనసుని తాకుతుంది. మంచుకొండల అందాలు, లోయలు, ఘాట్ రోడ్లు, పచ్చటి మైదానాలు, దూరంగా పరుచుకున్న చినార్, దేవదార్, పైన్ చెట్లు, టులిప్ గార్డెన్స్, యాపిల్ తోటలు మనసులో మెదులుతాయి. తెలుగు సినిమాల్లో అనేకసార్లు కశ్మీర్ అందాల్ని చూసి ఉంటాం. కానీ దశాబ్దాలుగా అక్కడ పరిస్థితి మరోలా ఉంది. మంచుకొండలు రక్తమోడుతూ వచ్చాయి. అందమైన కశ్మీరంలో ఎటు చూసినా భయాందోళనలే కనిపిస్తూ వచ్చాయి. ఓ పక్క వేర్పాటువాదం, సరిహద్దుకి ఆవల నుండి ఉగ్రవాదులకు ప్రోత్సాహం, దాడులు, చొరబాట్లు. మరోపక్క సాయుధ బలగాల పహారా, కశ్మీర్ని కాపాడుకునే ప్రయత్నంలో అమలయ్యే నిఘా. ఇవన్నీ కలిసి జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని భయాందోళనతో నింపేశాయి. ఒకప్పుడు వేలు, లక్షల్లో కశ్మీర్ వెళ్లే టూరిస్టులు ఆ తర్వాత కాలంలో చాలా వరకు పడిపోయారు. చివరికి అదో నిషిద్ధ ప్రాంతం అనేలా పరిస్థితి మారింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో శాంతి నెలకొల్పే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. పర్యాటకులు శ్రీనగర్, జమ్మూ కశ్మీర్ వ్యాలీ దిశగా పరుగులు తీశారు. కానీ పెహల్గామ్ దాడి తర్వాత మళ్లీ సీన్ మారింది. కశ్మీర్ లోయలో అడుగుపెట్టడానికి జనం భయపడే పరిస్థితి మళ్లీ వచ్చింది. పెహల్గామ్ దాడి తర్వాత ఏడాదిలోపే ఇప్పుడిప్పుడే అక్కడ సీన్ మారుతోంది. టూరిస్టులు వెళ్తున్నారు. శ్రీనగర్ దాల్ లేకులో విహరిస్తున్నారు. పర్యాటకులకు అమితమైన గౌరవం ఇచ్చే కశ్మీరీలు తమ రాష్ట్రం ఇలాగే కలకలలాడాలని కోరుకుంటూ ఉంటారు. పర్యాటకులు వస్తేనే తమ వ్యాపారాలు నడుస్తాయని, జీవనం సాఫీగా ఉంటుందని వాళ్లకీ తెలుసు. తన దగ్గరకొచ్చిన ప్రతి టూరిస్టు క్షేమంగా వెనక్కి వెళ్లాలని కోరుకుంటారు. అవసరమైతే ప్రాణాలు కూడా అడ్డువేస్తారు. కానీ దురదృష్టవశాత్తు అనేక సమస్యల మధ్య దశాబ్దాలు గడుస్తూనే వచ్చాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళనలతోనే కాలం గడుస్తోంది. కానీ ఒక్కో దాడి తర్వాత మళ్లీ జీవం పోసుకుంటోంది కశ్మీర్. ప్రతి అణిచివేత నుండి దాటుకుని మళ్లీ స్వచ్ఛమైన అందాన్ని నింపుకుంటోంది కశ్మీర్. అందుకే మంచులో గూళ్లు కట్టే టూరిస్టులు మళ్లీ కనిపిస్తున్నారు. తెల్లటి మంచుని విసురుకుంటూ ఆహ్లాదంగా గడిపే పర్యాటకుల్ని మళ్లీ అక్కడి స్థానికులు సంతోషంతో చూస్తున్నారు. కశ్మీర్ అంటే ఇది కదా. కశ్మీరం అంటే ప్రకృతి సౌందర్యం, తెల్లటి మంచుకొండలు, పచ్చటి లోయలు. కశ్మీర్ అంటే పునరుజ్జీవం. పడిలేచే ఫీనిక్స్ లాంటి జీవశక్తిని నింపుకున్న కశ్మీర్ ఇలాగే నిలబడాలని దేశమంతా ఆశిస్తోంది.